హలో ఫ్రెండ్స్, మై డియర్ గౌరవనీయులైన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక డైలాగ్ వేశారు. దానికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అంటారు. మై డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 2047 విజన్ ఇవన్నీ ప్లానింగ్ అంటారండి. ఒక ప్లానింగ్ ఉండాలి యాక్చువల్ గా. ఇప్పుడు హైదరాబాద్ మీరు చూసుకోవచ్చు, ఆయన ఒక విజన్ అనే కాన్సెప్ట్ తోనే మనం ఇప్పుడు హైదరాబాద్ అలా తయారు చేశారు. సో అదే విజన్ అనే ప్లాన్ తో ఆంధ్ర తయారు చేద్దాం అనుకుంటున్నారు. దానికి ఆయన ఉంటారో పోతారో, రంగులు వేసుకొని వెళ్ళిపోతారు, అబద్ధాలు చెప్తారు కాన్సెప్ట్ కాదండి. ఆయన ఉన్నా లేకపోయినా ఇప్పుడు హైదరాబాద్ ఆయన పేరు చెప్పుకుంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్తానండి. ఇప్పుడు మనం ఒక ఇత్తనం వేస్తే అది చెట్టు అయ్యి అందరికి పళ్ళు ఇస్తుంది. సో అట్లాగే ఆ చెట్టు ఎవరు నాటారు అనేది చెప్పుకోవాల్సిన వాళ్ళు చెప్తారు, వినపడాల్సిన వాళ్ళు వినపడుతుంది. ముందు మనం విత్తనం వేస్తే అది పెరిగి చెట్టు అయ్యి ఫలాలు ఇస్తుంది. మనిషి ఉన్నా లేకపోయినా అందరికీ నీడనిస్తుంది, ఫలాలు ఇస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ మనిషి ఉన్నాడా చచ్చిపోతాడని కాదండి. ముందు మనం మొదలు పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. మనం మొదలు పెట్టాం, ఎవరిని మొదలు పెట్టాము, మొదలు పెడుతున్న వాడిని ఇబ్బంది పెడతాం. మీరు మొన్న ఉన్నంత వరకు ఏం చేశారండి, అన్ని చెట్లుకున్న కాయలు మొత్తం మింగేశారు, అన్ని తినేశారు. మీరు విత్తనం వేయకపోగా చెట్లుకున్న కాయలు మొత్తం తినేయడం వల్ల ప్రజలు అది చూసి డెవలప్ చేయడు, ఏ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాడు, ఉన్న ఫలాలు మొత్తం తినేస్తాడని గమనించి 11 ఇచ్చారు. 11 ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకొని మీరు సమర్థించకపోయినా పర్లేదు, కానీ ఇలా వ్యతిరేకించడం కరెక్ట్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు.